ఎన్నికలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. జగన్ ప్రచారానికి వైసీపీ నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 16న వైసీపీ తుది జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఇడుపులపాయలో తుది జాబితాను విడుదల చేయనున్నారు. అదే రోజు మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. సునీల్, 2024 ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం వేగవంతం చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిద్ధం పేరుతో కూడా 4 భారీ బహిరంగ సభలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 ప్రాంతాల్లో కూడా నిర్వహించడం జరిగింది. ఇంకా అంతేకాకుండా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే 2019 ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు, నవరత్న పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలు మొత్తం కూడా 90% పైగా కూడా అమలు చేశామంటూ కూడా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. ఇదే మాటను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి 2024 ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలంటే తమకు లబ్ధి చేకూరితేనే ఓటు వేయండి అంటూ కూడా ఇప్పటికే కార్యకర్తలకి అలాగే నాయకులకు కూడా దిశానిర్దేశం చేశారు. ఇక కేవలం ఎన్నికలకు సంబంధించి కూడా సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఇప్పటికే రూట్ మ్యాప్ అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇచ్చాపురం నుంచి కూడా ఈ పర్యటన మొదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రోజుకి 2 లేదా 3 బహిరంగ సభలు ఉంటాయి. అలాగే రోడ్ షోలుగా ఉండే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధమవుతుంది. ఇక అంతేకాకుండా 2019 ఎన్నికలకు సంబంధించి కూడా అభ్యర్థుల ప్రకటన అనేది ఇడుపులపాయ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అక్కడ నుంచే ఎన్నికలకు కూడా శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఈసారి కూడా అక్కడి నుంచే కూడా అభ్యర్థులను ఫైనల్ చేయడానికి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే 175 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు మార్పులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి కూడా 2 అభ్యర్థులను కూడా మార్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా 75 మందిని కూడా అభ్యర్థులను మార్పులు చేర్పులు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ 35 మందికి పైగా కూడా సిట్టింగ్ కూడా స్థానాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా 2024 ఎన్నికలకు సంబంధించి గతంలోనే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న విధంగా కూడా ఏదైతే 100, 175 ఉందో ఆ టార్గెట్ రీచ్ అయ్యే విధంగా కూడా అభ్యర్థులకు సంబంధించి పూర్తిగా కూడా అటు లోకల్గా ఉన్న సర్వేలు చేయించుకున్నారు. అలాగే ఐప్యాక్ చేసిన సర్వేలు, అక్కడ ప్రభుత్వం పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు వీటన్నిటిని ఆధారంగా చేసుకుని కూడా అభ్యర్థుల మార్పులు చేర్పులు అనేది కొనసాగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. 75 మంది అభ్యర్థులను కూడా ఇప్పటివరకు కూడా మార్చిన జగన్ అక్కడ సమన్వయకర్తలుగా ప్రకటించారు. ఇక పార్లమెంటుకు సంబంధించి కూడా 23 మందిని కూడా ఇప్పటికే మార్పులు చేర్పులు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ నెల 16న వైఎస్ఆర్ ఘాటుకు నివాళులు అర్పించిన తర్వాత అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు కూడా సమన్వయకర్తలుగా మాత్రమే నియమించడం జరిగింది. దాని మీద 16వ తారీఖు పూర్తి స్థాయిలో 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే ఎంపీ అభ్యర్థులను కూడా ఫైనల్గా ప్రకటించే అవకాశం ఉంది. ఈలోపు కొన్ని చిన్న మార్పులు ఉంటే అవి కూడా చేయడానికి వైసీపీ అధిష్టానం అయితే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో కూడా చిన్న మార్పుల అనంతరం కూడా ఫైనల్ అయితే ఈ నెల 16 తారీఖున అభ్యర్థులను అయితే ప్రకటించబోతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇంకా అంతేకాకుండా నవరత్న పథకాలతో పాటు కొత్త మేనిఫెస్టోను కూడా వైసీపీ ఇప్పటికే దాని మీద కూడా ఒక కసరత్తు అయితే జరుగుతుంది. యాక్చువల్లీ మొన్న సిద్ధం సభలోనే మెదడుమెట్లో జరిగిన సిద్ధం సభలోనే మేనిఫెస్టో ప్రకటిస్తారు అనుకున్నప్పుడు కూడా కొంత అది కూడా డిలే అయితే వస్తుంది. ఎందుకంటే మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే అటు టీడీపీ జనసేన కూడా కొన్ని ఉమ్మడి మినీ మేనిఫెస్టోని రిలీజ్ చేసి పూర్తి స్థాయిలో కూడా ఈ నెల 16, 17 తేదీల్లో కూడా ఇటు మోడీ అధ్యక్షతన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారన్నారు. ఈ నేపథ్యంలోనే మరికొన్ని కొత్త అంశాలను ఉండే విధంగా ప్రజలకు సంబంధించి ఆకర్షించే విధంగా ఉండే విధంగా కూడా వైసీపీ అయితే మేనిఫెస్టో మీద కూడా తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ఇప్పటికే నవరత్న పథకాలు ఏదైతే పెట్టిన పథకాలు ఉన్నాయో ఆ పథకాలు అమలుతో పాటు మరికొన్ని అంశాలను కూడా మేనిఫెస్టోలో చేర్చే విధంగా కూడా తీవ్రంగా అయితే వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే రైతులకు సంబంధించి రుణమాఫీ మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇక సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు 400కే ఇచ్చే విధంగా కూడా ఒక మహిళలకు సంబంధించి కూడా మరి కొత్త పథకాన్ని హామీగా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అంతేకాకుండా ఏదైతే డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణమాఫీ మీద కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టుగా ఉన్నారు. ఇక అంతేకాకుండా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం పెడితే ఎలా ఉంటుంది, ఇప్పటికే అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా తెలంగాణలో, కర్ణాటకలో ఈ ఫార్ములా సక్సెస్ అయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన నేపథ్యంలో వాళ్ళకంటే ముందు మళ్ళీ 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే మేము ఖచ్చితంగా నవరత్న పథకాలు ఎలా అయితే ఇచ్చిన మేనిఫెస్టోలో మేము అమలు చేసామో అదేవిధంగా మిగతా అంశాలను కూడా మేము పూర్తిగా కూడా అమలు చేస్తామని ప్రజల్లోకి చెప్పే విధంగా కూడా ఈ మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు సంబంధించి కూడా కొన్ని కొత్తగా మేనిఫెస్టోలో పెట్టడానికి కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇంటర్మీడియట్ పూర్తయిన లేడీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలక్ట్రికల్ స్కూటర్లు ఇచ్చే విధంగా కూడా ఒక
హామీ ఇచ్చే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టుగా ఉన్నారు. పూర్తిగా కూడా మరింత ప్రజల్లోకి వెళ్ళి 2024 ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ నెల 16న అభ్యర్థులను ప్రకటించిన తర్వాత 16వ తేదీ అటు నెల్లూరు అలాగే విజయవాడ వెస్ట్లో కూడా బహిరంగ సభలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అంతేకాకుండా 18వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధమవుతుంది. నియోజకవర్గాల వారీగా నాయకులను సమన్వయం చేసుకుంటూ అక్కడ ఇప్పుడు ఎవరైతే కొత్త అభ్యర్థులను ప్రకటించారో ఆ అభ్యర్థులు కూడా ప్రజల్లోకి వెళ్ళి అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి నిలబెట్టామో అది ప్రజల్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో 2024 ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ హామీని మేనిఫెస్టోతో పాటు హామీలని అమలు చేస్తామనే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే ఉండబోతుంది. దీని మీద ఒక 2-3 రోజుల్లో ఒక పూర్తి క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే రూట్ మ్యాప్ను కూడా పార్టీకి సంబంధించిన నాయకులు అయితే రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేస్తున్నారు. 16వ తారీఖున అయితే అభ్యర్థులను ఫైనల్ అయితే ఉంటుంది. అభ్యర్థులను ఆ రోజు ప్రకటించిన తర్వాత కూడా పూర్తిగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఆయన షెడ్యూల్ అయితే రెడీ అవుతుంది. దానికి సంబంధించి కూడా ఎందుకంటే ఇవాళ సాయంత్రం కూడా ఎన్నికల కమిషన్ ఢిల్లీలో మీటింగ్ పెట్టిన నేపథ్యంలో ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మరింతగా ఇక ఆలస్యం కాకుండా ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. దానికి సంబంధించి 16వ తారీఖున ఏదైతే సెంటిమెంట్ 2019 సెంటిమెంట్ ఉందో ఇడుపులపై నుంచి కూడా ఎన్నికలకైతే శ్రీకారం చుడబోతున్నారు సునీల్. రైట్ రాజేష్.